తమ వీడియో వల్ల పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అవుతుందని తెలియక కేవలం అభిమానంతో మాత్రమే ఈ వీడియో చేశానని తిరుమలలో రీల్ చేసిన వృద్ధ మహిళ వివరణ ఇచ్చింది. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ అభిమానించే తాము ఆయనకు ఇలాంటి వీడియో వల్ల ఇబ్బంది కలుగుతుందని భావించలేదని, మనస్ఫూర్తిగా కేవలం అభిమానంతోనే ఈ వీడియో చేశామని, అందుకు భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని మరో వీడియోను విడుదల చేశారు. బాబు, ఈ తిరుపతిలో ఉన్న పెద్ద మనుషుల కల్లా ధన్యవాదాలు. ఈ వీడియో వల్ల మీకు ప్రాబ్లం అవుతుందని, ఇబ్బంది పడతారని అయితే నాకు తెలీదు. ఇలాగింతకు మీదట మళ్ళీ ఇప్పుడు చెయ్యను. నేను చేసిన తప్పుకు క్షమిస్తారని ఈ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తను అభిమానంతో చేశాను. మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కల్మాసం లేదు, ఏ పచ్చిపాతము లేకుండా అభిమానంగా చేశాను. మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అయితే నేను అనుకోలేదు. నన్ను చేసిన తప్పుకు క్షమించండి. మీ అందరికీ నమస్తే సార్. నిన్న చేసిన వీడియో బుక్ మీద ఒక వీడియో చేసాను సార్. అది అంటే ఇంత విషయం అవుతుందని మాకు కూడా తెలియదు సార్. అంటే ఆ బుక్ ఏంటంటే మా అభిమానం మీద మేము చేసుకున్నాం సార్. అది ఎక్కడ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదు అది, ఎందుకంటే మా అభిమానం మీద బుక్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని మేము మాటిస్తాం సార్. ఇటువంటిది కూడా ఎప్పుడు మేము ఈ విషయం ఇటువంటి దేవస్థానం దగ్గర అటువంటి మేము చేయమని మేము మాటిస్తాం సార్. గోవిందా గోవిందా గోవిందా.